రోజు చాలా నేరేషన్స్ వింటూ ఉంటాను. చాలా వరకు కామెడీ సబ్జెక్టులు ఏవైతే వస్తూ ఉంటాయో ఇవి కామెడీ ప్రధానంగా ఉన్నాయంటారు, కానీ చెప్పేవాళ్ళు నవ్వరు, నేను నవ్వను. నేరేషన్ అయిపోతుంది, ఇది కామెడీ సినిమా అన్నారు కదా అని వాళ్ళు వెళ్ళాక డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటివి విని 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 అలసిపోయిన తర్వాత ఒకరోజు వేరే ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఈ కథ వినాల్సి వచ్చింది. సరే రోజు వినే 2-3 కథల్లో ఇదొకటి అనుకొని విన్న తర్వాత తను స్టార్ట్ చేసినప్పటి నుంచి కథ అయిపోయే వరకు నవ్వుతూనే ఉన్నాను కుర్చీలో. సో అప్పుడు నేను ఇంకేం ఆలోచించాల, ఈ సినిమా చేయాలి, వేరే సినిమాతో క్లాష్ వచ్చినా ఉన్నా బిజీగా ఉన్నా ఎలా ఉన్నా ఈ సినిమా చేయాలనుకున్నాను. అండ్ సినిమా మొత్తం యంగ్ టీం, కొత్త వాళ్ళు. మార్కెట్ చూసుకుంటున్నప్పుడు ప్రీ అప్రూవల్ ఉందా, లేకపోతే ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ హౌస్ ఉందా, లేకపోతే మార్కెట్లో ఎంత పెడితే ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్స్ జరుగుతున్న టైంలో మేము సినిమా తీస్తానని ధైర్యంగా ముందుకు వచ్చారు సందీప్ గారు. అండ్ థ్యాంక్ యూ సందీప్ గారు.